పులివెందులలో ఉప ఎన్నిక నిర్వహిస్తున్నది ఎన్నికల సంఘమా లేకపోతే కూటమి ప్రభుత్వమా? డౌట్గా ఉంది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందనేసి వాళ్ళకి అసహనం పెరిగిపోతుంది. ఉప ఎన్నికలు సజావుగా జరగకుండా చూడాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. జిల్లా మొత్తం నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మొత్తం కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పులివెందులలో దిగిపోయారు ఒక చిన్న జెడ్పీటీసీ ఎన్నికల కోసం. ప్రజల్లో కూటమి ప్రభుత్వం మీద అసంతృప్తిగా ఉండాలి, అది చాలా స్పష్టంగా కనబడుతుంది. కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చి మోసం చేసింది. సూపర్ 6లు 7ల పేరుతో ప్రజలను నిండా ముంచింది. కాబట్టి ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికారాన్ని అడ్డం పెట్టుకొని గెలవాలని చెప్పేసి కుట్రలు చేస్తుంది. ఎందుకంటే నార్మల్గా వెళ్తే గెలవలేదని చెప్పేసి వాళ్ళకు కూడా తెలుసు. అందుకే కుట్రలు చేస్తున్నారు, కుతంత్రాలు చేస్తున్నారు. ఇండిపెండెంట్లు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పెళ్లికి వెళ్తే కూడా దాడులు చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ఈరోజు కూడా మళ్ళీ దాడి చేశారు. ఉప ఎన్నిక సజావుగా జరగకుండా చూడాలని చెప్పేసి ఈ కూటమి కుట్ర చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఏంటి అసలు? జిల్లా మొత్తం నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని పులివెందులలో దింపేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కావాలనేసి బైండ్ ఓవర్ చేస్తున్నారు. ఎందుకో అర్థం కావడం లేదు. అసలు ఎన్నికలు నిర్వహిస్తుంది ఎన్నికల సంఘమా ప్రభుత్వం అనేసి ప్రతి ఒక్కరు కూడా డౌట్ వేస్తుంది. పులివెందుల ప్రజలు ఎంతో తెలివైన వాళ్ళు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హేమంత్ రెడ్డిని గెలిపిస్తారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కార్యకర్తలు సంయమనం పాటిస్తున్నారు కూడా. పోలీసులు బెదిరిస్తున్నారు, బెదిరించి మరీ పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు వైసీపీ వాళ్ళు. నల్లపురెడ్డిపల్లికి చెందినటువంటి భాస్కర్ రెడ్డి మీద కేసులు లేకపోయినా బైండ్ ఓవర్ అనేసి స్టేషన్ తీసుకెళ్ళిపోయారంట. ఎన్నిక జరిగే పులివెందుల మండలానికి సంబంధం లేని లింగాల రామలింగారెడ్డి మీద కేసులు లేకపోయినా బైండ్ ఓవర్ నమోదు చేశారు. ఇలా ఈ గత 2 రోజుల్లోనే 100కు పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులనే బైండ్ ఓవర్ చేశారు. ఈరోజైతే ఇంకా ఘోరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మీద అదేవిధంగా వాళ్ళ నాయకుల మీద అట్లా అసలు ఆ దాడి చూస్తే ఎవరికైనా సరే భయం వేస్తుంది. వాళ్ళ కార్లు మొత్తాన్ని కూడా ధ్వంసం చేశారు. అసలు లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అనేది కూడా క్వశ్చన్ మార్క్గా తయారైపోయింది. పోలీసులు అంతా కూడా ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. నిన్నే జరిగింది దాడి, దాన్ని కంట్రోల్ చేయలేక వాళ్ళని అరెస్ట్ కూడా చేయలే ఇప్పటివరకు ఐ థింక్. మళ్ళీ ఈరోజు మళ్ళీ దాడి. ఈరోజు అయితే ఇంకా ఘోరమైనటువంటి దాడి. పాప అసలు అది చాలా బాధేస్తుంది. ఎమ్మెల్సీ అనేసి కూడా చూడకుండా ఆయన మీద దాడి చేశారు. ఆయన చేతిని ఇరగొట్టారు. ఇంకా కార్ల గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. మొత్తం ధ్వంసమే, మొత్తం గబ్బు లేపేశారు. అసలు పులివెందులని ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు, పులివెందులు అనేసి కాదు అన్ని చోట్ల ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పీస్ఫుల్గా నడిపించాడు. ఎక్కడ కానీ ఈ కుట్రలు కుతంత్రాలు అదేవిధంగా కక్ష సాధింపు చర్యలు, దాడులు, దౌర్జన్యాలు ఎక్కడ కానీ లేవు. అసలు గత 5 సంవత్సరాలు పులివెందులలో ఎప్పుడు కూడా దాడులు జరిగినట్టు ఇప్పుడు కూడా మనం వినలే. కానీ ఇప్పుడు ఏంది స్వామి అసలు అది కూడా చిన్న ఉప ఎన్నిక కోసం. ఇప్పుడే ఇలా ఉందంటే నెక్స్ట్ ఇంకా సర్పంచ్ ఎలక్షన్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ రెగ్యులర్ ఎలక్షన్స్ వస్తే ఎలా ఉంటాయో ఏందో స్వామి, మరీ దారుణం అసలు. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడి చేశారు. మళ్ళీ ఈరోజు ఏకంగా ఎమ్మెల్సీ గారి మీద దాడి చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు అరికట్టాల్సింది పోయి వాళ్ళు కూడా చూస్తున్నట్టు పోతున్నారు. చాలా దారుణం. తెలుగుదేశం పార్టీ నేతల యొక్క ఆగడాలు అంతు లేకుండా పోతుంది. దాడులకు పాల్పడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను రెచ్చగొడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు రెచ్చగొడితే వాళ్ళు రెచ్చిపోతారు కాబట్టి మొత్తం అల్లకుల్లోలం చేసేద్దామని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. చాలా దారుణం. ఏ క్షణంలోనైనా సరే వైసీపీ నాయకుల్ని, పెద్ద పెద్ద నాయకులను కూడా అరెస్ట్ చేయొచ్చేమో. ఒక అవినాష్ రెడ్డి గారిని, రామసుబ్బారెడ్డి గారిని, అదేవిధంగా సతీష్ రెడ్డి గారిని, ఇలాంటి వ్యక్తులు కూడా మేబీ అరెస్ట్ చేస్తారేమో. తర్వాత వాళ్ళ క్యాడర్ మొత్తాన్ని కూడా తీసుకెళ్ళి బొక్కలో పెట్టేస్తారు. అయినా కానీ వాళ్ళు ఎక్కడ కానీ బెదరరా. ఎన్ని దాడులు చేసినా, ప్రాణాలు లేకుండా పోయినా ఇంట్లో ఆడవాళ్ళు ముందుండే ఎన్నిక నడిపిస్తారని చెప్పేసి సతీష్ రెడ్డి గారు
చాలా స్పష్టం చేయడం కూడా జరిగింది. మమ్మల్ని తీసుకెళ్ళి బొక్కలో పెట్టినా మా ప్రాణాలు తీసినా మా ఆడవాళ్ళు బయట వచ్చి ఎన్నికలు నిర్వహిస్తారని చెప్పేసి కూడా ఆయన చాలా గర్వంగా మాట్లాడాడు. ఎందుకంటే పులివెందుల మహిళ చేతుల్లో ఎన్నిక బాధ్యత పెడుతున్నాం, గ్రామాల్లో మగాళ్ళను తరిమేసిన ఆడవాళ్ళు ముందుకు వచ్చి ఎన్నికలు కూడా గెలిపిస్తారని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా మాట్లాడడం కూడా జరిగింది. అసలు దారుణం అండి. అసలు ఆయన ఎవరో పాపం సురేష్ కుమార్ రెడ్డి, అదేవిధంగా అమరేశ్వర్ రెడ్డి, వాళ్ళ మీద దాడి చాలా దారుణం. వాళ్ళు వివాహానికి వెళ్తున్నట్టు వాళ్ళ మీద తెలుగుదేశం పార్టీ నాయకులు మూకుమ్మడిగా దాడి చేశారు. చంపాలని చెప్పేసి అధికార పార్టీ నాయకులు దాడులు చేశారంట. అసలు ఈరోజైతే ఆ కార్ల మీద పెట్రోల్ కూడా పోసారంట తగలబెట్టేదానికి. ఇంకా ఘోరం అసలు. ఇటువంటి రాక్షసత్వ మనసులు కలిగినటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. గతంలో ఇటువంటి బీహార్లోనూ యూపీలోనూ చూసేవాళ్ళు. ఇప్పుడు ఏకంగా ఆంధ్రప్రదేశ్లో చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఇదేం రాజకీయమో, ఇది ఎక్కడి దాకా వెళ్తుందో ఆ దేవుడే కాపాడాలి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అనేది కంప్లీట్గా డెడ్, జీరో. ఆ పోలీసులు కూడా రాజకీయాల గురించి మాట్లాడుతున్నాయి తప్ప గతంలో ఇప్పుడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు తప్ప, అయ్యా నిన్న జరిగిన దానికి ఎంతమంది అరెస్ట్ చేశారు, ఎంతమంది మీద కేసులు పెట్టారో చెప్పలేకపోతున్నారు. ఇంక ఈరోజు జరిగిన దాని గురించి ఇంక దేవుడు అడిగారు. ఈరోజు అయితే ఉదయం రసూల్ అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీద దాడి చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగేలా చూడాలి తప్ప ఇదేంది ఇది? ఎటువంటి అల్లర్లకు ఆస్కారం లేకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పేసి వైసీపీ నాయకులంతా కూడా ఎస్పీ గారిని కూడా కలిసి విన్నవించారు, డిఎస్పీ గారిని కలిసి విన్నవించారు. ఏమో మరి ఇది ఎంతవరకు దారితీస్తుంది అనేది చూడాలా. అదేవిధంగా 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎప్పుడు కూడా పులివెందులలో ఎక్కడ కానీ కడపలో ఎక్కడ కానీ ఇటువంటి సంఘటన జరగలే. తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే స్వేచ్ఛగా తిరిగారు. ఈవెన్ ఆయన రామ్ గోపాల్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీగా నిలబడితే ఎక్కడ కానీ ఒక గొడవ కూడా జరగలే. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు కూడా జరిగాయి. శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. ఇంకా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వీటన్నిటిని కూడా కాపాడాల్సిన నెససరీ పోలీస్ వ్యవస్థ మీద ఉంది. మరి పోలీస్ వ్యవస్థే చేతులు ఎత్తేస్తే పరిస్థితి చేయి దాటిపోతుంది. వైసీపీ వాళ్ళకి ఏమి రోషాలు పౌరుషాలు లేక కాదు, వాళ్ళ అధినాయకులు ఇచ్చినటువంటి రిస్ట్రిక్షన్స్ వల్ల వాళ్ళు సైలెంట్గా ఉండాలి తప్ప ఆయన ఒకసారి చిటికేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పులివెందులు తిరగలరా? వాళ్ళు ఎందుకు పేషెన్స్గా ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోవాలా. అదేవిధంగా పోలీసులు కూడా ఏదైతే దాడులు చేశారో వాళ్ళని అరెస్ట్ చేసి బొక్కలో పెట్టాలి. లేదు పైనుంచి మాకు ఆర్డర్స్, మేము ఎవరిని ఏం చేయలేమంటే ఇంకెవరు చేసేదేంలే. ఇదే సంస్కృతి. నెక్స్ట్ అధికార మార్పిడి జరిగితే దీనికి మించి ఇంకా ఎక్కువే ఉంటాయి. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో మనందరం కూడా ఊహించుకోవచ్చు.